మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ వాక్య అధ్యయనాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా లేవియ కాండము 23 మరియు 24 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఇశ్రాయేలీల యొక్క ఆయా పండుగలను గురించి తెలుసుకుంటాం. ప్రతి పండుగ ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉన్నట్లుగా చూస్తాం. ఈ పండుగలన్నిటిలో పశ్చాత్తాప దినం ఒకటి మాత్రమే సంతాప దినంగా ఉంది. మిగతావన్నీ ఆనందించే పండుగలే. ఈ పండుగలన్నీ కలిసి దేవుని కాల నిర్ణయ పట్టిక అవుతాయి. ఇందులో 7 పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు సాంఘిక సామాజిక ఉత్సవ కాలాలు. ఈ పండుగలకు దీర్ఘకాలిక ప్రయోజనం ఉంది. ఈ పండుగలు గోత్రాల మధ్య సమైక్యతకు, జాతీయ ఉజ్జీవానికి ఎంతో దోహదపడతాయి. ఈ పండుగ సమావేశాలు అన్యుల ఎదుట గొప్ప సాక్ష్యం. ఈ పండుగలన్నీ ప్రవచనాత్మకమైనవి. యూదుల పంచాంగంలో ఈ పండుగల కాల విభజన ప్రమాణాలు తేటగా చెప్పబడ్డాయి. ఇంకా ఇందులో రొట్టె మరియు దీపము అను వాటిని గూర్చిన వివరణను తెలుసుకుంటాం. ఇంకా అనేక విషయాలతో కూడిన సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం లేవియ కాండం 23, 24 అధ్యాయాలు. సావధానంగా వినండి. 23వ అధ్యాయం పండగల అధ్యాయం. ఈ పండగలన్నిటిలో పశ్చాత్తాప దినం ఒక్కటే సంతాప దినం, మిగతావన్నీ ఆనందించేవే. ఈ పండగలన్నీ కలిసి దేవుని కాల నిర్ణయ పట్టిక అవుతాయి. 7 పండగలున్నాయి. సబ్బాతు దినం పండగల లెక్కలోకి రాదు. ప్రకటన గ్రంథంలో లాగే ఈ అధ్యాయంలో 7 అనే అంకె ఎంతో ప్రాముఖ్యమైనది, అర్థవంతమైనది. ఈ పండగలు సాంఘిక సామాజిక ఉత్సవ కాలాలు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఇవి సహవాస సమయాలు, ఆరాధన సమయాలివి. ఈ పండగలకు దీర్ఘకాలిక ప్రయోజనముంది. గోత్రాల మధ్య సమైక్యతకు, జాతీయ ఉజ్జీవానికి ఈ పండుగలు ఎంతో దోహదపడతాయి. ఈ పండుగ సమావేశాలు అన్యుల ఎదుట గొప్ప సాక్ష్యం. ఈ పండగలన్నీ ప్రవచనాత్మకమైనవి. కాలము సంపూర్ణమైనప్పుడు ఈ పండగలన్నీ క్రీస్తునందు నెరవేరాయి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16 నుండి 17వ వచనం వరకు ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపము క్రీస్తునందే ఉంది. లేవియ కాండం 23వ అధ్యాయం సారాంశం వినండి. యెహోవా మోషేతో అన్నాడు, ఇవి యెహోవా నియామక కాలాలు. 7వ దినం విశ్రాంతి దినం. శ్రోతలు గ్రహించండి, యూదుల పంచాంగంలో ఈ పండగల కాల విభజన ప్రమాణాలు తేటగా చెప్పబడ్డాయి. 1 పస్కా. ఇది యేసు ప్రభువు శిలువ వేతను మరణాన్ని చూపుతుంది. 2 పొంగని రొట్టెల పండుగ. యేసు మరణానికి ఫలితంగా క్రీస్తుతో మనకున్న సహవాసం. 3 ప్రథమ ఫలాలు, క్రీస్తు యొక్క పునరుత్థానం. 4 పెంతెకోస్తు, దేవుని సంఘ ఆరంభం. 5 ఇశ్రాయేలు తిరిగి వాగ్దత్త భూమికి వస్తారు. ఇది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనం. 6 ప్రాయశ్చిత్త మహాదినం. ఇది శిలువ మీద యేసు మన కోసమై చేసిన దివ్య బలియాగాన్ని చూపుతుంది. 7 పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలు తమ వాగ్దత్త భూమిలో ప్రవేశించి నివాసముండే స్థితి. ఇది ఇంకా నెరవేరవలసి ఉంది. సబ్బాతు దినం ఈ పండుగలలో చేర్చబడలేదు. విశ్రాంతి దినం వారి విమోచనను స్ఫురణకు తెస్తుంది. ఇప్పుడు సంఘానికి ఆదివారమే విమోచన దినం. సబ్బాతు పాత సృష్టికి సంబంధించింది. మనమైతే క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాము. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తునందు మనము నూతన సృష్టి. పాతవి గతించాయి, ఇవిగో సమస్తము కొత్తవి అయ్యాయి. సబ్బాతు రోజు ఇశ్రాయేలు జాతికి కాల నిర్ణయానికి కొలబద్ద లాంటిది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. మన విశ్రాంతి క్రీస్తునందు విమోచనాత్మకమైన విశ్రాంతి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం,
యేసు మనకు విశ్రాంతి కలుగచేస్తాడు. విశ్రాంతి, విమోచన ఈ రెండూ తన వద్దకు వచ్చిన వారికి ప్రభువే ఇస్తాడు. ఇప్పుడు పస్కా పండుగను గురించి మొదటి నెల 14వ రోజున సాయంకాలమందు పస్కా పండుగ వస్తుంది. పండగలన్నిటికీ పస్కా ఆరంభం. యేసు రక్త ప్రభావం ప్రవచనాత్మకంగా ఈ పండగలో గోచరిస్తుంది. 1 కొరింథీ 5:7 క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడ్డాడు. పస్కా పండుగ ఆరంభం చరిత్రాత్మకమైనది. ఈజిప్టులో అది చిట్ట చివరి తెగులు. ఇంటింట జ్యేష్ఠ కుమారుడు హతమవుతాడు. అయితే ఇశ్రాయేలీయులకు దేవుని ఆజ్ఞ, ప్రతి ఇంటిలో ఒక గొర్రెపిల్లను వధించాలి. దాని రక్తాన్ని ఇంటి ద్వారబంధానికి పూసి ఉంచాలి. వారు ఇంట్లోనే ఉండాలి. పస్కా గొర్రెను వారు కాల్చుకొని తినాలి. ఏ ఇంటి ద్వారబంధానికి రక్తం ఉన్నదో ఆ ఇంటిని మరణదూత దాటిపోతాడు. ఇశ్రాయేలీయులు సీనాయి కొండ వద్ద విడిది చేసినప్పుడు పస్కా పండుగను ఎంతో శ్రద్ధగా ఆచరించారు. పస్కా పండుగ క్రీస్తునందు నెరవేరిన వైనం మా శ్రోతలు గ్రహించాలి. యేసు ప్రభువు బంధించబడిన రాత్రి తన శిష్యులతో పస్కాను భుజించాడు. పాత నిబంధన పస్కాకు కొత్త నిబంధన నెరవేర్పును యేసు ప్రభువు స్థాపించాడు. ఇదే ప్రభురాత్రి భోజనం. ప్రకటన గ్రంథం 5:6 సింహాసనమునకు ఆ 4 జీవులకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల కనపడింది. దేవుని రాజ్యము వచ్చిన తరువాత కూడా పస్కా పండుగ ఆచరించబడుతుంది. ప్రభు అన్నాడు, లూకాసు వార్త 22:16 పస్కా దేవుని రాజ్యములో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దానిని భుజించను. లేవియకాండం 23:6-8 వరకు పొంగని రొట్టెల పండుగ. ఆ నెల 15వ తేదీ ఇది మొదలవుతుంది. ఇది పస్కా పండుగకు కొనసాగింపు. 7 రోజులు పులవని రొట్టెలే తినాలి. ఈ పండగ 7 రోజులు ఎడతెగక కొనసాగుతుంది. పులుపు చెడుగుకు గుర్తు. పులవని రొట్టె అనగా యేసుక్రీస్తుతో సహవాసం. ఇది విమోచనాత్మకమైన సహవాసం. పాతదైన పులిపిండితో గాని, దుర్మార్గము, దుష్టత్వము అనే పులిపిండితో గాని కాకుండా నిష్కాపట్యము, సత్యము అనే రొట్టెతో పండుగ ఆచరిస్తాము. ఈ పండుగ సమయంలో అందరూ తమ వృత్తి వ్యాపారాలు మానేయాలి, అర్పణలు తేవాలి. ఈ పండగలో మొదటి రోజు, చివరి రోజు పరిశుద్ధ సమాజం కూడి వస్తుంది. గమనించాలి, రక్షించబడిన విశ్వాసి జీవితంలో క్రీస్తు రక్త ప్రభావం ఎడతెగక కొనసాగుతూనే ఉంటుంది. 1 యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను చేస్తుంది. ఆ తరువాత ప్రథమ ఫలాల పండుగ. లేవియకాండం 23:9-13 వరకు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత వారు భూమి దున్ని విత్తనాలు వేసి పైరు పంటకు వచ్చినప్పుడు వాటిని సమకూర్చి పనలుగా కట్టాలి. అప్పుడు దానిని గుడారము వద్దకు తేవాలి. యాజకుడు దానిని దేవునికి అర్పించాలి. క్రీస్తే ప్రథమ ఫలం. 1 కొరింథీ 15:20 నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన ఇప్పుడు మహిమ శరీరంతో ఉన్నాడు. సంఘము ఎత్తబడినప్పుడు మనకు కూడా మహిమ శరీరాలు వస్తాయి. ఆయనే ప్రథమ ఫలం. గొప్ప పంట కోత రాబోతోంది. మనమే ఆ పంట. ఆ పంటలో ప్రథమ ఫలం యేసుక్రీస్తే. లేవియకాండం 23:12-14 వరకు బలులర్పిస్తారు. అందులో పాప పరిహార బలి ఉండదు. ఆ తరువాత 15 నుండి పెంతెకోస్తు పండుగ. ఇది వారారంభంలో వస్తుంది. 7 సబ్బాతులను లెక్కిస్తారు. 49 రోజులవుతుంది. 50వ రోజున పెంతెకోస్తు వస్తుంది. వారమందలి ప్రథమ దినాన
పెంతెకోస్తు. ఆ రోజున పనను అల్లాడించిన తరువాత 50 రోజులకు పెంతెకోస్తు వస్తుంది. శ్రోతలు వింటున్నారా? వారంలో మొదటి రోజున సంఘం పుట్టింది. వారంలో మొదటి రోజున యేసు లేచాడు. ఇక పాత సబ్బాతుతో పని లేదు. అది పాత సృష్టికి చెందింది. అయితే సంఘం కొత్త సృష్టి. సంఘం వారంలో మొదటి రోజున ఆరాధనకు సమకూడుతుంది. మనము ఈ విధంగా యేసు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. అంతేకాదు, అది సంఘము యొక్క జన్మదినం. పెంతెకోస్తు పండుగను వారాల పండుగ అంటారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాలలో పెంతెకోస్తు వచ్చిందంటే పాత నిబంధనలోని పెంతెకోస్తుకు అది నెరవేర్పు. పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు శరీరములోనికి వారికి బాప్తిస్మమిచ్చాడు. అది సంఘ జన్మదినం. ఆ రోజున సంఘ పరిచర్య ప్రారంభమైంది. పెంతెకోస్తు అనగా సంఘం పుట్టిన రోజు. యేసుక్రీస్తు పునరుత్థానుడై 40 రోజులు శిష్యులకు కనిపిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత శిష్యులు మేడగదిలో 10 రోజులు కనిపెట్టారు. అప్పుడు వారు వాగ్దానము చేయబడిన ఆత్మను పొందారు. లేవియకాండం 23వ అధ్యాయం 17వ వచనం, గోధుమ రొట్టెలను చేసి పులవబెట్టి కాల్చాలి అని ఉంది. ఇది సంఘానికి సాదృశ్యం. 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ప్రతి సంఘంలో ఏదో లోపము ఉన్నట్లు ప్రభువు చూపుతున్నాడు. ఫిలదెల్ఫియాలో మాత్రం లోపం లేదు అన్నాడు. పులిపిండి కొంచెమో గొప్పో సంఘంలో ఉంటుంది. అందుకే పులిపిండి రొట్టెను కాల్చాలి అన్నాడు ప్రభువు. లేవియకాండం 23వ అధ్యాయం 19వ వచనం నుండి బలులు అర్పించాలి అని చెప్పబడింది. వారు ఈ పండగను ఆచరిస్తూ బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. సువార్తలో సాంఘిక సేవ నిక్షిప్తమై ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, విశ్వాసము క్రియాహీనమైనదైతే అది మృతం. పెంతెకోస్తు తరువాత బూరలు మోగించే పండుగ. లేవియకాండం 23వ అధ్యాయం 23 నుండి 25వ వచనం వరకు ఈ పండగ వివరాలు చెప్పబడ్డాయి. కీర్తనలు 89, 15వ వచనం, శృంగధ్వని నెరుగు ప్రజలు ధన్యులు. బూరధ్వని తీర్పును సూచిస్తుంది. 26 నుండి 32వ వచనం వరకు ప్రాయశ్చిత్త దినం వర్ణించబడింది. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమం చెయ్యాలి. అలా సంతాపం వెలిబుచ్చనివాడు సమాజములో నుండి కొట్టివేయబడతాడు. మిగతా పండగలన్నీ సంతోషించే పండగలు. ఇది మాత్రమే దుఃఖదినం. 50 సంవత్సరాలకొకసారి శృంగనాదం మోగుతుంది. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదం వినబడాలి. హితవత్సరం 50 సంవత్సరాలకొకసారి వస్తుంది. అప్పుడు అందరికీ విముక్తి, విడుదల. ఇప్పుడు పర్ణశాలల పండగ 7వ నెల 15వ రోజు మొదలుకొని 7 దినముల వరకు పర్ణశాలల పండగ. పర్ణశాలల పండగ చరిత్రాత్మకమైనది. ప్రాయశ్చిత్తార్థ పండగ తరువాత పర్ణశాలల పండగ. గతంలో వారు చేసిన అరణ్య ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వారు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు అనే దానికి ఇది ప్రవచనం. మీకా 4వ అధ్యాయం 4వ వచనం, ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రింద, తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. 7 దినములు వారు పర్ణశాలల పండగను ఆచరించాలి. పర్ణశాలల పండగ 1000 ఏండ్ల పరిపాలనకు ప్రవచనాత్మక సంకేతం. ఈ పండగల క్రమం గమనించండి. 1 పస్కా పండుగ. ఇది 1 రోజు పండుగ. విమోచనను జ్ఞాపకం చేస్తుంది. 2 పొంగని రొట్టెల పండుగ. ఇది నూతన జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది. 3 ప్రథమ ఫలాల పండుగ. ఇది 1 రోజు పండుగ. దేవుడే మన పోషకుడు అని జ్ఞాపకం చేస్తుంది. 4 పెంతెకోస్తు పండుగ. ఇది 1 రోజు పండగ. సమృద్ధి పంటకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే పండగ. 5 బూరలూదే పండగ. 1 రోజు పండగ. ఆనందోత్సాహాలను వ్యక్తం చేసే పండగ. 6 ప్రాయశ్చిత్త దినం. దేవునితో సహవాసం,
పునరుద్ధరణను ప్రకటించే ఒక్కరోజు పండగ, 7 పర్ణశాలల పండగ, ఇశ్రాయేలీయుల సమర్పణ పండగ. లేవియకాండం 24వ అధ్యాయం. దేవుడన్నాడు, మోషే విను, దీపం నిత్యం వెలుగుతూ ఉండాలి. ప్రదీపానికి ఆలివ్ నూనె కావాలి. ఇది అహరోను బాధ్యత. ఆలివ్ నూనె స్వచ్ఛమైనదై ఉండాలి. నూనె అంటే పరిశుద్ధాత్మ. నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపాలను యెహోవా సన్నిధిలో నిత్యము చక్కపరచాలి. అవి ఆరిపోకుండా చూడడం అహరోను యాజక ధర్మం. వెలగని దీపాలు ప్రజల పాలిట శాపాలు. గోధుమ పిండితో 12 భక్ష్యాలు వండాలి. ఆహారానికి జ్ఞాపకార్థమైన హోమమిది. ప్రతి విశ్రాంతి దినము వాటిని మారుస్తూ ఉండాలి. నూనె పరిశుద్ధాత్మ. రొట్టె యేసుక్రీస్తుకు సంకేతం. రొట్టె మీద సాంబ్రాణి ఉంది. యేసు మానవత్వము నుండి వస్తున్న పరిమళ ధూప సువాసన అది. ప్రతిసారి కొత్త రొట్టెలు తేకముందు పాత రొట్టెలను అహరోను అతని సంతానము తినాలి. ఇవి సముఖపు రొట్టెలు. ప్రియ శ్రోతలు వింటున్నారా? రొట్టె, దీపము అనే ఈ 2 వస్తువులను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం రొట్టె. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం వెలుగు, దీపం. ఈ 2 యేసుక్రీస్తే. లేవియకాండం 24వ అధ్యాయం 10-12 వచనాలు. ఇశ్రాయేలీయురాలైన ఒక స్త్రీకి ఈజిప్టు దేశస్థుడైన ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చాడు. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి పోరు పడింది. ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపించాడు. అతణ్ణి జనులు మోషే వద్దకు పట్టి తెచ్చారు. వాని తల్లి పేరు షెలోమాతు. ఆమె దాను గోత్రీకుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిస్తాడో తెలుసుకునే వరకు వాణ్ణి కావలిలో ఉంచారు. ఇది కథ. శ్రోతలు వింటున్నారా? ఇతడు మిశ్రమ జాతికి చెందినవాడు. ఈ మిశ్రిత జనాంగం పిల్లలు ఈ విధంగా సమస్యలు సృష్టిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులు, ఈజిప్టు దేశీయులు. ఈ 2 జాతుల కలగలుపు సమస్యలకు మూలం. అందుకే దేవుడు అంటున్నాడు, అవిశ్వాసులతో జోడు కలవవద్దు. ఇద్దరి విశ్వాసం ఒకటై ఉండాలి. ఇద్దరూ యథార్థ విశ్వాసులై ఉండాలి. అదే దేవుడు కోరేది. ఇప్పుడు ఈ వ్యక్తి పోరు పెట్టుకున్నాడు. ఈ వ్యక్తి పేరు దాను గోత్రంలో లేదే, అయినా చూరు పట్టుకొని వేళ్లాడుతున్నాడు. పోరు రానే వచ్చింది. పోరాటం మధ్యలో అనాలోచితంగా దేవుని నామమును దూషించాడు. ప్రభువు నామమును దూషించకూడదు. అసలు యావే అనే నామధేయం నోటితో ఉచ్చరించడానికే యూదులు భయపడతారే, ఇతనికి దైవదూషణ చేయడానికి నోరు ఎలా వచ్చింది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రభువు మాదిరి ప్రార్థనలో చెప్పాడు. మరి ఈ గడుగ్గాయి ఇదేమిటి? దేవుని నామమును దూషిస్తున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, శపించిన వ్యక్తిని శిబిరము వెలుపలికి తెండి. వాని శాపవచనాన్ని విన్నవారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామమును దూషిస్తే వానికి మరణశిక్ష విధించవలసిందే. దేవుడు విధించిన శిక్షకు తిరుగులేదు. దైవదూషణ క్షంతవ్యము కాదు. ఈ యువకుని మీద అపరాధం ఉందని తెలియచేయడానికి అతని తల మీద వారు చేతులుంచారు. ఈ విషయంలో విశ్వాసులైనా అన్యులైనా శిక్ష ఒక్కటే. శ్రోతలు వింటున్నారా? దేవుడు దహించే అగ్ని. అది నీ మీద పడినా, నీవు అందులో పడినా నీకే నష్టం. లేవియకాండం 24వ అధ్యాయం 17 నుండి 23వ వచనం వరకు ప్రాణహత్యకు మరణశిక్ష. జంతువును చంపితే దానికి బదులు మరో జంతువునిచ్చి దాని నష్టం తానే పెట్టుకోవాలి. పొరుగువానికి కళంకం కలిగిస్తే బదులుకు బదులు, విరగ్గొడితే
విరగ్గొట్టబడమే దానికి శిక్ష. కంటికి కన్ను, పంటికి పన్ను. నరహత్యకు మరణశిక్షే, పక్షపాతం లేని తీర్పు. మీ మధ్య ఉన్న పరదేశికి చేసినట్లే స్వదేశీయునికి చెయ్యాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో అన్నాడు, శపించిన వాణ్ణి శిబిరము వెలుపలికి తీసుకువెళ్ళండి, రాళ్లతో వాణ్ణి చావగొట్టండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు. ముగింపులో దేవదూషణను గురించి మరోసారి ఆలోచించండి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం దైవదూషణ. దేవుణ్ణి వేళాకోళం చేయడం దైవదూషణ. కావాలని సాహసించి విశ్వాసి పాపం చేస్తే అది దైవదూషణే. జీవము గల దేవుణ్ణి అష్షూరు రాయబారి రబ్షాకే దూషించాడు, దేవుణ్ణి అవమానపరిచాడు. దేవుణ్ణి విసర్జించడము దైవదూషణ. విగ్రహాన్ని చెయ్యడం దైవదూషణ. దైవదాసులను అవమానిస్తే అదే దైవదూషణ. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి దేవుని అద్భుతాలను దయ్యాల పని అని విమర్శించడం దైవదూషణ. దేవుని అధికారాన్ని స్వార్థానికి వినియోగిస్తూ ఇదంతా నా నిర్వాకమే అని విర్రవీగడము దైవదూషణ. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, యోహాను ఆత్మవశుడై అరణ్యమునకు కొనిపోబడ్డాడు. దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచాడు. దైవదూషణ అనగా దేవుని పట్ల వ్యతిరేక వైఖరి, వ్యతిరేక చర్య. తనను తానే దేవుని స్థానానికి హెచ్చించుకోవడము దైవదూషణే. దేవునితో పోరాడడము దైవదూషణ. దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తే, తోలనాడితే అది భక్తు దైవదూషణ. దైవదూషణ చాలా సున్నితమైన అంశం. ఇది మనలో మన మధ్య జరగకుండా పర్యవేక్షించడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 12-13 వచనాలతో ఈ పాఠం ముగిస్తాము. పౌలు అంటున్నాడు, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన యేసుకు కృతజ్ఞుడను. తెలియక అవిశ్వాసము వల్ల చేశాను గనుక కనికరించబడ్డాను. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ఇంతవరకు మనము దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆయా పండుగలను గురించి తెలుసుకున్నాం. ప్రతి పండుగ ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉన్నట్లుగా గ్రహించాం. ఇందులో 7 పండుగలు ఉన్నాయి. ఈ పండుగలకు దీర్ఘకాలిక ప్రయోజనం ఉంది. ఈ పండుగలు జాతీయ ఉజ్జీవానికి ఎంతో దోహదపడతాయి. ఈ పండుగలన్నీ కూడా ప్రవచనాత్మకమైనవని చూశాం. ఈ పండుగలన్నీ యేసు క్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. 1 పస్కా పండుగ. ఇది యేసు ప్రభువు శిలువ మరణాన్ని చూపుతుంది, మన విమోచనను జ్ఞాపకం చేస్తుంది. 2 పొంగని రొట్టెల పండుగ. ఇది యేసు మరణానికి ఫలితంగా క్రీస్తుతో మనకున్న సహవాసంను మరియు నూతన జీవంను జ్ఞాపకం చేస్తుంది. 3 ప్రథమ ఫలాల పండుగ. క్రీస్తు యొక్క పునరుత్థానంను మరియు దేవుడే మన పోషకుడని జ్ఞాపకం చేస్తుంది. 4 పెంతెకొస్తు పండుగ. దేవుని సంఘ ఆరంభంను సూచిస్తూ సమృద్ధి పంటకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే పండుగ. 5 బూరలు ఊదే పండుగ. ఇది ఆనందోత్సాహాన్ని వ్యక్తం చేసే పండుగ. 6 ప్రాయశ్చిత్త మహాదినం. ఇది శిలువ మీద యేసు మన కోసమే చేసిన దివ్య బలియాగాన్ని చూపుతుంది. ఇది దేవునితో సహవాసమును పునరుద్ధరణను ప్రకటించే పండుగ. 7 పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలు తమ వాగ్దత్త భూమిలో ప్రవేశించి నివసించే స్థితి, దేవుని బిడ్డల సమర్పణ పండుగ. ఇంకా ఇందులో రొట్టె మరియు దీపము యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నవని విన్నాం. రొట్టెగా ఆయన జీవాహారమై ఉన్నాడని, దీపముగా ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడని విన్నాం.
ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఆధ్యాత్మిక సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడి సంరక్షించునుగాక. దైవాశీస్సులు.